మోదీ తనకు స్నేహితుడు అంటూనే ట్రంప్ భారత్ పై తన అక్కస వెళ్లగక్కుతూనే ఉన్నారు. మొన్న 25% విధించిన సుంకాలకు మరో 25% పెంచి 50% టారిఫ్ విధించారు. ట్రంప్ సుంకాల దెబ్బకు ఎదుర్కొంటున్న రంగాలేంటి? ఏ రంగాలపై ఎంతెంత టారిఫ్ పడింది? ట్రంప్ టారిఫ్ కు మోదీ ఇచ్చిన రిప్లై ఏంటి? భారత్ పై దిగుమతి సుంకాలను మరో 20% పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. మొత్తంగా భారత్ పై సుంకాలను 50%కి పెంచారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ కొనసాగిస్తున్నందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. ఒకవేళ భారత్ ప్రతీకార సుంకాలు ఏవైనా విధిస్తే తమ టారిఫ్లను మరింతగా పెంచుతామని హెచ్చరించారు. 24 గంటల్లో భారత్ పై సుంకాలు పెంచుతానంటూ మంగళవారం ప్రకటించిన ట్రంప్ అన్నట్టుగానే బుధవారం సుంకాల పెంపు ఉత్తర్వులపై సంతకం చేశారు. ఈ ఉత్తర్వులు ఈ నెల 27వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. మరోవైపు జూలై 30న భారత్ పై 25% సుంకాలను విధించగా అవి గురువారం నుంచి అమల్లోకి వచ్చాయి. ట్రంప్ అదనంగా విధించిన సుంకాల ప్రభావం భారత్ పై గణనీయంగానే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రస్తుత పెంపుతో కలిపి గంపగుత్తగా 50% సుంకాలు వర్తించే కొన్ని రంగాలపైనే అధిక ప్రభావం ఉంటుందని, నిర్ణీత టారిఫ్లు ఉన్న రంగాలకు ఇబ్బంది రాకపోవచ్చని అంటున్నారు. గంపగుత్త సుంకాలు వర్తించే ఉత్పత్తుల్లో వస్త్రాలు, రొయ్యలు, ఇతర ఆక్వా ఉత్పత్తులు, రత్నాలు, ఆభరణాలు, తోలు ఉత్పత్తులు, పాదరక్షలు, జంతు ఉత్పత్తులు, రసాయనాలు, ఎలక్ట్రిక్, మెకానికల్ యంత్రాలు ఉన్నాయి. వీటిలో ఆర్గానిక్ రసాయనాలపై 54% అదనపు డ్యూటీ, కార్పెట్లు 52.9%, అల్లిన దుస్తులపై 63.9%, నేసిన వస్త్రాలపై 60.3% సుంకాలు పడనున్నాయి. ఇక వజ్రాలు, బంగారం ఉత్పత్తులపై 52.1%, యంత్రాలు, యాంత్రిక ఉపకరణాలపై 51.3% టారిఫ్ల దెబ్బ పడింది. మరోవైపు ఫర్నిచర్, పరుపులపై 52.3% సుంకాల ప్రభావం పడింది. టారిఫ్ల దుమారం వేళ ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వానికి రైతుల సంక్షేమమే అత్యంత ప్రాధాన్యమని మోదీ తెలిపారు. రైతులు, మత్స్యకారుల సంక్షేమం కోసం ఏం జరిగినా ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా ఉన్నానంటూ ట్రంప్నకు పరోక్షంగా మెసేజ్ ఇచ్చారు. अपने किसानों का हित सर्वोच्च प्राथमिकता है. भारत अपने किसानों के, पशुपालकों के और मछुआरे भाई बहनों के हितों के साथ कभी भी समझौता नहीं करेगा. और मैं जानता हूं व्यक्तिगत रूप से मुझे बहुत बड़ी कीमत चुकानी पड़ेगी, लेकिन मैं इसके लिए तैयार हूं. मेरे देश के किसानों के लिए, मेरे देश के मछुआरों के लिए, मेरे देश के पशुपालकों के लिए आज भारत तैयार है. గంపగుత్త సుంకాలు వర్తించే భారత ఉత్పత్తుల ధరలు అమెరికాలో పెరిగిపోతాయి. తక్కువ సుంకాలున్న దేశాల నుంచి వచ్చే ఇవే ఉత్పత్తులు తక్కువ ధరకే లభిస్తాయి. దీంతో భారత ఎగుమతులపై ప్రభావం పడుతుంది. ఉదాహరణకు భారత్ పై 50% సుంకం వల్ల అమెరికాలో మన వస్త్రాల ధరలు ఒక్కసారిగా 50% పెరుగుతాయి.